హలో, మన చుట్టూ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పెద్ద సముద్రంలా ఉందని, అందులో మనం మునిగిపోతున్నామని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్యకొక అద్భుతమైన పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. అదే గూగుల్ వారి ఒక శక్తివంతమైన ఏఐ టూల్ నోట్బుక్ ఎల్ఎం. ప్రతిరోజూ మన ముందుకు ఎంత సమాచారం వస్తుందో కదా! ఆర్టికల్స్, వీడియోలు, రకరకాల నోట్స్, వీటినింటినీ చూసి తలపట్టుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి. అసలు విషయమేంటో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదూ. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే. టీచర్స్ టెక్ వాళ్లు దీన్ని ఎంత చక్కగా చెప్పారంటే, ఇది అచ్చం ఫైర్ హోస్ నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నించినట్టే ఉంటుందట. అంటే ఫైర్ ఇంజన్ పైప్ నుంచి అంత ఫోర్స్గా వచ్చే నీటిని మనం తాగగలమా? అస్సలు కుదరదు. చాలా వరకు వృధా అయిపోతుంది. మన ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. చూశారు కదా, అసలు ఛాలెంజ్ ఇదే. మన దగ్గర బోలెడు పీడిఎఫ్లు, వీడియోలు, వెబ్సైట్ లింక్సు ఇలా అన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి దానినుంచి అసలు జ్ఞానాన్ని బయటకి తీయడమే అసలైన టాస్క్. సరిగ్గా ఈ పాయింట్లోనే నోట్బుక్ ఎల్ఎం మనకొక సూపర్ హీరోలా సహాయం చేస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఏంటి ఈ నోట్బుక్ ఎల్ఎం? మార్కెట్లో ఉన్న బోలెడు ఏఐ చాట్బాట్స్కి దీనికి తేడా ఏంటి? ఇది కేవలం సమాధానాలు చెప్పే ఒక అసిస్టెంట్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన పర్సనల్ నాలెడ్జ్ అసిస్టెంట్, మనకు పూర్తిగా నమ్మదగినది. నోట్బుక్ ఎల్ఎం యొక్క అసలైన సూపర్ పవర్ ఇదే. అదేంటంటే సోర్స్ గ్రౌండింగ్. ఏంటి సోర్స్ గ్రౌండింగ్ అంటే? సింపుల్గా, ఇది ఇంటర్నెట్లో వెతికి ఏది పడితే అది చెప్పదు. కేవలం మనం దీనికిచ్చిన ఫైల్స్, లింక్స్ నుంచి మాత్రమే సమాధానాలిస్తుంది. అంతేందుకు, ప్రతి సమాధానానికి అది ఫలానా డాక్యుమెంట్లోని ఫలానా పేరా నుంచి తీసుకున్నాను అని ఒక సైటేషన్, అంటే ప్రూఫ్ కూడా ఇస్తోంది. అంటే మనకు దొరికేది సమాధానం కాదు, ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం అన్నమాట. మరిదంతా ఎలా పనిచేస్తుంది అని అనుకుంటున్నారా? దీని వెనుక ఉన్న టెక్నాలజీ పేరు రిట్రైవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. దీన్నే ఆర్ఏజీ అని పిలుస్తారు. టెక్నికల్ పేరు చూసి కంగారు పడకండి, చాలా సింపుల్. ఫస్ట్, మనమిచ్చిన డాక్యుమెంట్స్ అన్నింటినీ చదివి ఒక ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటుంది. తర్వాత మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ఇండెక్స్లోంచి దానికి సంబంధించిన భాగాలను బయటకు తీస్తుంది. ఆ తర్వాత కేవలం ఆ భాగాల ఆధారంగానే సమాధానం తయారుచేస్తుంది. బయట ప్రపంచం నుంచి ఒక్క అక్షరం కూడా తీసుకోదు. అద్భుతం కదా! సరే, ఈ పవర్ఫుల్ టెక్నాలజీ వల్ల మనకొచ్చే ఉపయోగమేంటి? ముఖ్యంగా స్టూడెంట్స్కి, లైఫ్ లాంగ్ కొత్త విషయాలు నేర్చుకునేవాళ్లకి నోట్బుక్ ఎల్ఎం ఒక అల్టిమేట్ స్టడీ పార్ట్నర్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం రండి. ఒక్కసారి ఈ ఉదాహరణ చూడండి, ఎంత బావుందో. ఒక యూజర్ ఒక కష్టమైన వీడియో ఇచ్చి, దీన్ని 5 ఏళ్ల బాబుకి అర్థమయ్యేలా చెప్పు అని అడిగారు. నోట్బుక్ ఎల్ఎం సరిగ్గా అదే చేసింది. అంటే ఎంత కష్టమైన విషయాన్నైనా మనకు కావలసినంత సింపుల్గా మార్చుకునే కంట్రోల్ ఇప్పుడు మన చేతుల్లోనే ఉందన్నమాట. ఇది కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కే మాత్రమే కాదు. ఇక్కడ చూస్తున్నట్టు ఇదొక కంప్లీట్ స్టడీ టూల్ కిట్. ఎగ్జామ్స్ కోసం స్టడీ గైడ్స్ కావాలా? చేస్తుంది. కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మైండ్ మ్యాప్స్ కావాలా? రెడీ. క్విక్ రివిజన్ కోసం సమ్మరీస్, ఫ్లాష్ కార్డ్స్, ఇలా చదువుకోవడానికి మనకు ఏది అవసరమైనా ఇది చేసిపెడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకోవడం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గేర్ మారద్దాం. కేవలం నేర్చుకోవడమే కాదు, నోట్బుక్ ఎల్ఎం కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడానికి కూడా ఎలా సహాయం చేస్తుందో చూద్దాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ ఫీచర్. మనమిచ్చిన నోట్స్, ఆర్టికల్స్ లాంటి టెక్స్ట్ని ఇది ఒక ఆడియో పాడ్కాస్ట్ లాగా మార్చేస్తుంది, లేదా స్లైడ్స్తో కూడిన ఒక వీడియో ప్రెజెంటేషన్గా కూడా తయారుచేస్తుంది. అంటే మనం చేసిన రీసెర్చ్ని ఇతరులతో పంచుకోవడానికి ఇది పూర్తిగా కొత్త దారులు చూపిస్తుంది. ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మన సోర్స్ ఫైల్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఇక రైట్ సైడ్లో స్టూడియో ప్యానల్ ఉంటుంది. అందులో ఆడియో, వీడియో, మైండ్ మ్యాప్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అంతే, కొన్ని క్లిక్స్తో మన దగ్గరున్న సమాచారాన్ని ఒక సరికొత్త ఫార్మాట్లోకి మార్చేయచ్చు. ఈ టూల్ చాలా పవర్ఫుల్ అనేది నిజమే, కానీ ఒక రియాలిటీ చెక్ చేసుకుందాం. ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్స్ దీన్ని ఎలా వాడుతున్నారు? దీనికున్న పరిమితులేంటి? ఇప్పుడు దాని గురించి కొంచెం డీప్గా చూద్దాం. ప్రస్తుతానికి క్రియేటర్లు ఒక పూర్తి వీడియో చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా టూల్స్ వాడాల్సొస్తుంది. నోట్బుక్ ఎల్ఎంలో ఆడియో జనరేట్ చేయడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత వేరే టూల్స్ వాడి స్పీకర్స్ని వేరు చేయడం, ఏఐ క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, వాటిని యానిమేట్ చేయడం, ఫైనల్గా ఒక వీడియో ఎడిటర్లో వీటన్నిటినీ కలపడం. చూస్తుంటేనే తెలుస్తోంది కదా, ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్. ఇక్కడొక రెడిట్ యూజర్ ఫీడ్బ్యాక్ ఉంది చూడండి. ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళు చేసిన వీడియో అందరికీ బాగా నచ్చిందట.
కానీ అందులో ఏవైనా చిన్న మార్పులు చేయాలంటే మాత్రం వెంటనే వేరే టూల్స్ వాడాల్సి వచ్చింది. అంటే వీడియో ఎడిటింగ్, వాయిస్ మార్పు లాంటి ఫీచర్స్ కూడా నోట్బుక్ ఎల్ఎంలోనే ఉంటే బావుంటుందని చాలామంది కోరుకుంటున్నారన్నమాట. సరిగ్గా ఈ ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకునే నోట్బుక్ ఎల్ఎం భవిష్యత్లో కొన్ని అద్భుతమైన ఫీచర్స్ తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఆడియో ఫీచర్స్లో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆడియో ఓవర్వ్యూ అనే ఒక ఫీచర్ ఉంది. అది ఒక చిన్న క్యాజువల్ సంభాషణ లాంటిది. కానీ త్వరలో రాబోయే లెక్చర్ మోడ్ అలా కాదు. ఇది ఒక పూర్తిస్థాయి ఉపన్యాసంలాగా, ఒక కథనంలాగా చాలాసేపుంటుంది. అంటే ఏదైనా టాపిక్ని పైపైన కాకుండా చాలా లోతుగా నేర్చుకోవడానికి ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. ఇక్కడొక నెంబరుంది, 27 మినిట్స్. ఏంటిది అనుకుంటున్నారా? అమెరికాలో యావరేజ్గా ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్లడానికి పట్టే వన్ వే టైం ఇది. సరే, దీనికి మన టాపిక్కి సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆ రాబోయే లెక్చర్ మోడ్ నిడివి కూడా దాదాపు అరగంట ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మన ఆఫీస్ ప్రయాణ సమయంలో మనం చదవాలి అనుకున్న ఆర్టికల్స్ని ఒక పూర్తి లెక్చర్లాగా వినొచ్చు. స్క్రీన్ చూడాల్సిన పని లేదు. హ్యాండ్స్ ఫ్రీ లెర్నింగ్ అన్నమాట. మన సమయం ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా. ఒక్కసారి ఊహించుకోండి, చదవాల్సిన పుస్తకాల లిస్టంతా మనకోసం పర్సనల్గా తయారుచేసిన ఒక లెక్చర్ సిరీస్గా మారిపోతే ఎలా ఉంటుంది? మనం నేర్చుకునే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేయదా? ఇది ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన మార్పు అనే చెప్పాలి.